ఎన్టీఆర్ నీల్ షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మొన్న వర్కర్స్ సమ్మె జరిగింది. సో దానివల్ల షూటింగ్ అన్ని సినిమాల షూటింగ్ ఆగిపోయినాయి. దానివల్ల రాజస్థాన్ కూడా పోస్ట్ పోన్ అయ్యేది అనేది అంటున్నారు. బట్ ఎంతకాలం నుంచి తీస్తున్నారు సినిమా విషయం, దాని గురించి మాట్లాడుతున్న టాపిక్ ఉంది కాబట్టి. సో ఎన్టీఆర్ నీల్ విషయానికి వచ్చేస్తే షూటింగ్ అయితే మళ్ళీ రీస్టార్ట్ అయ్యింది. మన ఎన్టీఆర్ గారు కూడా సెట్స్ కి అయితే వచ్చేసారు, షూట్ అయితే చేస్తున్నారు. అండ్ ఎన్టీఆర్ నీల్ మూవీలో అనిల్ కపూర్ గారు ఉంటారంట సినిమాలో. సో గైస్ చెప్పండి, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరున్నారో లైవ్ లో 7 చూస్తున్నారు అండ్ 6 likes గైస్. ఇంకొకరు ఎవరు లైక్ నైతే లైవ్ చేసేయండి, లైవ్ నైతే లైక్ చేసేయండి. రివర్స్ చేసి పడదొబ్బాను నేను. సో లైవ్ నైతే లైక్ చేసేయండి. సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరు ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. హౌ డూ యూ ఫీల్ అనిల్ కపూర్ గారు ఇన్ యాక్టింగ్ ఇన్ ఎన్టీఆర్ నీల్ మూవీ అని నన్ను అడిగితే మాత్రం ఇట్స్ ఎ గుడ్ మూవ్ అంటాను. బికాస్ యాజ్ అన్ యాక్టర్ అనిల్ కపూర్ గారు ఈజ్ ఎ రియలీ గుడ్ యాక్టర్. బట్ వాటులో ఆల్రెడీ చూసాం మనం వాళ్ళిద్దరు కాంబినేషన్ లో సీన్లు. ఓకే, దాని గురించి మాట్లాడుకోవద్దు. వార్ 2 ఈజ్ ఎ నైట్ మేర్, దాని గురించి మనం మాట్లాడుకోవద్దు. సో నాకు తెలిసి ఎన్టీఆర్ గారు నీల్ మూవీలో అనిల్ కపూర్ గారు ఉండడం అనేది ఇట్స్ ఎ రియలీ గుడ్ సైన్ అని నేను అనుకుంటాను. బికాస్ ఇప్పుడు సలార్ సినిమాలో జగపత్ బాబు గారు అండ్ అది యుఫోరియా ఎలాగైతే ఉండిందో, అండ్ ఎన్టీఆర్ నీల్ గారి మూవీకి అది అలా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో మీ ఒపీనియన్ ఏంటి నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. గైస్ కామెంట్ చేయండి గైస్, చూస్తుంటే అలాగ కామెంట్ చేస్తాను కదా నేను మీతో ఇంటరాక్ట్ అవ్వగలను. సో ఎన్టీఆర్ నీల్ విషయం అయితే అది అనమాట. సినిమా మీద నాకు బీభత్సమైన హైప్ ఉంది. ప్రశాంత్ నీల్ అన్న డిసప్పాయింట్ చేయడు అని నాకు అనిపిస్తుంది. నాకు గట్టిగా నమ్ముతున్నాను, నాకు గట్టిరంచి ఫీలింగ్ అది. సలార్ అయినా 200% సాటిస్ఫై చేశాడు నన్ను. చాలా మంది సినిమా రిలీజ్ అయినప్పుడు బీజిఎం బాగాలేదు, సినిమా సీన్లు అదిరిపోయినాయి, బీజిఎం అంత లేదు, అది ఇది అనేసి అన్నారు. ఆ సినిమాకి అదే కరెక్ట్ బీజిఎం. ప్రశాంత్ నీల్ గారు కానీ, మ్యూజిక్ డైరెక్టర్ గారు కానీ నన్ను 200% సాటిస్ఫై చేశారు సలార్ సినిమాతో. అండ్ మళ్ళీ ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ నీల్ సినిమాతో కూడా సాటిస్ఫై చేస్తారు నేను నమ్ముతున్నా. మీరు కూడా నమ్మండి.